జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులో 2 సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. మరోవైపుగా ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా బలగాల యొక్క ఆపరేషన్ అకాల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 1న మొదలైనటువంటి ఆపరేషన్ అకాల్ రీజియన్ కుల్గామ్ జిల్లాకు సంబంధించినటువంటి అకాల్ ఫారెస్ట్ ఏరియాలో జరిగినటువంటి ఈ కుంబింగ్ ఆపరేషన్లో 2 మన భారత సైనికులు వీరమరణం పొందారు. దాంట్లో ప్రీతి పాల్ సింగ్, హర్మీందర్ సింగ్లు ఉన్నారు. సో గతంలో అకాల్ రీజియన్లో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో కొంతమంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. సో ఇళ్లలోకి వెళ్ళి మరి బయటికి లాక్కొచ్చి వారిని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తోంది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అట్టుడికిపోయిందో, పాకిస్తాన్ కుప్పకూలిపోయిందో, ఓడిపోయిందో, అప్పుడు మళ్ళీ ఆపరేషన్ అకాల్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ మహాశక్తి, మహాదేవ్ ఇటువంటి పేరిట వివిధ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. నార్థన్ ఏరియాలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి జల్లెడ పట్టి ఉగ్రవాదులను ఏరి పారేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరోవైపుగా సిఆర్పిఎఫ్, ఇండియన్ ఆర్మీ అండ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్, కశ్మీర్ పోలీసులు కలగలిపి 3 బృందాలుగా అక్కడ జల్లెడ పట్టే కార్యక్రమం కొనసాగుతోంది. సో భూతద్దం వేసుకి వెతికి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉగ్రవాదిని కూడా హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు.